హాయ్ హలో నమస్తే వనక్కం సలాం అలైకుం వెల్కమ్ టు కుమార్ వ్లాగ్స్. మనమైతే ఇప్పుడు ఉండవల్లి కేవ్స్కి అయితే వెళ్తున్నామండి. ఉండవల్లి కేవ్స్కి విజయవాడ నుంచి ఎంత దూరము అండ్ ఎలా వెళ్ళాలి అనేది మాత్రం కంప్లీట్గా ఈ వీడియోలో అయితే చూద్దామండి. మనమైతే ఇప్పుడు ప్రజెంట్ బస్ స్టాండ్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి. బస్ స్టాండ్కి కొంచెం యువతల నుంచి స్టార్ట్ అయ్యాను, అందరికి తెలియాలని చెప్పి బస్ స్టాండ్ అని చెప్తున్నాను. పండిట్ నెహ్రూ బస్ స్టాండ్ అండి, మెయిన్ బస్ స్టాండ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. వెళ్ళే మార్గం మధ్యలో మనకి ప్రకాశం బ్యారేజ్, అలాగే రాజీవ్ గాంధీ పార్క్, ఈట్ స్ట్రీట్ అండ్ మనకి ఇలా చాలా ప్లేసెస్ అయితే కనబడుతూ ఉంటాయి. వీడియో లెంగ్తీగా ఉండడం వల్ల దీన్ని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టానండి. మనమైతే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దాటి గుంటూరు జిల్లాలోని ఉండవల్లి ఏరియాకి అయితే ఎంటర్ అయ్యామండి. ఉండవల్లి దగ్గర నుంచి మనం సెంటర్కి వెళ్తాము. ఒక బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటంగానే మనం రైట్కి వెళ్తే కనుక అక్కడి నుంచి అరౌండ్ 2 to 5 minutes పడుతుంది అనమాట. మనం డ్రైవ్ చేసేదాన్ని బట్టి మనమైతే ఉండవల్లి కేవ్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతామండి. మేము ఆ రోడ్లో అలా వెళ్తూ ఉండగా మాకు కొండ అయితే కనబడిందండి. ఆ కొండ చూసి మా ఫ్రెండ్ అరే ఇదేరా కొండ ఉండవల్లి కేవ్స్ అన్నాడు. బట్ నాకైతే నమ్మబుద్ధి కాలేదు. అరే అప్పుడే వచ్చేసిద్దా అని చెప్పేసి అన్నాను. బట్ వాడైతే కనుక ఇదే అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ చూపించంగానే నాకైతే ఒక్క నిమిషం అరే ఇంత స్పీడ్గా వచ్చేసినాం, విజయవాడ నుంచి ఇంత దగ్గరలో ఉంది, మనం ఎప్పుడూ రాలేదే అనిపించింది. పర్ హెడ్ 25 రూపీస్ అయితే అండి టికెట్. ఇక్కడ మేమిద్దరు ఉండడం వల్ల 2 tickets అయితే తీసుకొని లోపలికి ఎంటర్ అయ్యాం. నేను మా ఫ్రెండ్ అయితే రావడం జరిగింది. మనకి ఉండవల్లి కేవ్స్కి సంబంధించిన హిస్టరీ అయితే కనుక 4th or 5th centuryలో గుప్తాస్ ఉండే టైంలో అయితే కనుక ఇవి కట్టడం అయితే జరిగిందండి. ఈ గృహలు ఏవైతే ఉన్నాయో వాటిని 3 floors అయితే డివైడ్ చేశారండి. ఇది 4th, 5th or 6th, 7th బీసీలో సెంచరీస్లో అయితే కనుక కట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి మన కొండ ఏదైతే ఉందో ఆ కొండని ఇలా గృహలుగా తీసుకొచ్చి దానికి ఇలా ఒక ఆకారం అయితే తీసుకొచ్చారండి శిల్పకళాకారులు. అప్పట్లో పాలించిన గుప్తాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే కనుక విష్ణు భక్తులండి. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళకి సంబంధించిన విష్ణువుకి సంబంధించినవి అన్ని శిల్పాలు అయితే చెక్కిస్తూ ఉండేవాళ్ళు. అలాగే ఈ గృహల్లో కూడా చెక్కించడం అయితే జరిగింది. ఇక్కడ ఉన్న స్తంభాలకు కానీ లేదా లోపలికి వెళ్ళాక మనం ఆ గోడల మీద చూసినా కానీ ఎటువైపు చూసినా కానీ మనకి విష్ణుమూర్తి ఎన్ని అవతారాలు అయితే ఉన్నాయో అన్ని అవతారాలు మ్యాక్స్ కనబడతాయండి. అలాగే మనకి లోపలికి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి అయితే మనం ఎంటర్ అవ్వబోతున్నామండి. ఫస్ట్ ఫ్లోర్లో చూసుకుంటే కనుక మొత్తం మనకి గబ్బిలాల స్మెల్ అనమాట. లోపలికి వెళ్ళి చూసాం మేము ఒక 4 or 5 ఏవైతే గృహాల్లో చెక్ ఉన్నాయో వాటిలో చూస్తేనేమో మొత్తం గబ్బిలాలు ఉన్నాయి. అండ్ గబ్బిలాలు ఉన్న దగ్గర మనకు తెలిసిందే కదా స్మెల్ ఎలా ఉండిద్దో. ఆ స్మెల్ అయితే కొంచెం మనం అవాయిడ్ చేయడం బెస్ట్. ఫస్ట్ ఫ్లోర్లోకి జస్ట్ అలా వెళ్ళి చూసుకొని వచ్చేయడమే కానీ అక్కడ ఏమైనా ఫోటోలు దిగాలన్నా ఏమన్నా కానీ ఆ స్మెల్ అయితే టూ బ్యాడ్ అండి. మనమైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళిపోబోతున్నామండి. సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళంగానే ఫస్ట్ మనకైతే కనుక ఒక గది కనబడుతుందండి. ఆ గది ఏంటి అనేది అక్కడైతే ఏమీ రాసలేదు. నేను అనుకోవడం ఏంటి అంటే భటులు కానీ ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు అక్కడ ఉండడానికి ప్లేస్ అయితే కల్పించి ఉంటారేమో అని అనుకుంటున్నానండి. అలాగే దానికి ఇరువైపులా మనకి ఎంటీ స్పేస్ అయితే వదిలేశారు. అక్కడ ఏదన్నా రాజుగారు చెప్పింది రాయటం కానీ దండోరా వేయించడం కానీ ఇక్కడున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం అలాంటిది ఏదైనా ఎంటీ స్పేస్ ఒకటి పెట్టయితే ఉంటారనుకుంటున్నాను. లేదా అక్కడ ఏదైనా శిల్పాలు పెట్టాల్సి వచ్చి ఆ శిల్పాలు పెట్టకపోయినా ఉండవచ్చు. ఎందుకంటే మనకి ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే అది పూర్తి అవ్వలేదు. అట్ ద సేమ్ టైం సెకండ్ ఫ్లోర్లో కూడా అదే జరిగి ఉండొచ్చేమో, అక్కడి వరకు వచ్చాక ఆగిపోయి ఉండొచ్చు. మనం అలాగే సెకండ్ ఫ్లోర్ కొంచెం ముందు రైట్ సైడ్కి వెళ్ళంగానే చతుర్ముఖ బ్రహ్మ, మనం లెఫ్ట్ సైడ్ చతుర్ముఖ బ్రహ్మ గారి దగ్గరికి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే వినాయకుడు దేవుడు కనబడతాడు. అండ్ అలా చూసినప్పుడు నాకు ఆ వినాయకుడిని అంటే ఆ టైంలో ఉండే వినాయకుడు బొమ్మలు కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. సో ఏదైతే స్టోన్ ఉందో ఆ స్టోన్ ఒరిజినల్ లాగా అనిపించింది. మీకు చెప్పినట్టే గుప్తాలు ఎవరైతే ఉన్నారో గుప్తాసు వాళ్ళు వైష్ణవ భక్తులు. సో వాళ్ళు ఏ గోడ మీద ఏదైతే చెక్కిచ్చారో అవన్నీ విష్ణుమూర్తికి సంబంధించినవి అయితే మ్యాక్సిమం ఉన్నాయండి ఇక్కడ. అలా మనం ముందుకు వెళ్తుంటే మనకి ఇక్కడైతే కనుక ఒక శిల్పం కనబడిందండి. ఆ శిల్పంకి ఏవైతే ఫేస్ ఉందో ఆ ఫేస్ని మొత్తం ఎవరో తొలిచేశారనమాట. ఇవి పురాతనం అవడంతో మనం నార్మల్గా ఇలా పెన్నో పెన్స్లో ఎవరైనా కాలేజ్ స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇలా అంటే ఊడిపోయినా ఉండొచ్చండి. అలాగే మనం థర్డ్ ఫ్లోర్లోకి అయితే వచ్చేసామండి. థర్డ్ ఫ్లోర్లోకి రాగానే మనకి
పైన అయితే గనక చిన్న చిన్న శిల్పాలైతే చెక్కున్నాయి. బట్ అవైతే మనకు అర్థం కావట్లేదు. అలా చూసుకుంటూ కింద చూస్తే గనక ఒక పక్క పరశురామ్ గారు, మరో పక్క ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. అండ్ ఈ ఆంజనేయ స్వామి ముందైతే గనక మనకి చాలా గుంటలతో పెట్టారు. అది దేనికి, ఏంటి అనేది అర్థం కాలేదు. ఎవరికైనా తెలిస్తే గనక కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాం మన విష్ణుమూర్తి దగ్గరికి. నేను నా లాస్ట్ వీడియోలో అనంత పద్మనాభ స్వామి గుడిది జస్ట్ బయట గోపురం వరకు చూపించి అయితే ఆపేసానండి. నెక్స్ట్ వీడియోనే నాకు ఇలా విష్ణుమూర్తిది రావడం అయితే చాలా ఆనందం అనిపించింది. ఎందుకు అంటే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఎలా అయితే పడుకొని ఉంటారో, బట్ ఆ పొజిషన్ ఎగ్జాక్ట్ పొజిషన్ అయితే కాదు. బట్ ఇక్కడ కూడా సేమ్ విష్ణుమూర్తి పడుకున్నది అనంత పద్మనాభ స్వామి గుడిలో ఎలా అయితే ఉంటారో సేమ్ అలాగే అయితే ఉన్నారండి. నాకు చాలా ఆనందం అనిపించింది. అక్కడ నేను అనుకున్న ఆ వీడియో పెట్టేటప్పుడు అరే అనంత పద్మనాభ స్వామిని మనం చూపించలేకపోతున్నామే అని చెప్పి. బట్ ఇక్కడైతే చూపించే ఛాన్స్ ఆ దేవుడు నాకు ఇచ్చాడు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి